ఓ కేసులో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. మల్కాపురం శాంతి భద్రతల విభాగం సబ్ ఇన్స్పెక్టర్ కె దేవుడమ్మ బాధితుల నుండి 50,000 డిమాండ్ చేసింది. అందులో 10,000 తీసుకుంటూ ఉండగా హరీష్ అధికారులు పట్టుకున్నారు. ఇలా లంచం రూపంలో సంపాదించిన సొమ్ముతోనే ఇటీవల నూతనంగా నిర్మించిన ఇంట్లో గృహ ప్రవేశం కూడా చేసినట్లు ఆరోపిస్తున్నారు బాధితులు. పక్కా సమాచారంతో 7 గంటల ప్రాంతంలో మాటు వేసి పట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. దేవుడమ్మను స్టేషన్లోని ఛాంబర్లో విచారిస్తున్నారు. ఏసీబీ శ్రీ అతుల్ సింగ్ గారి ఆదేశాల మేరకు మాకు వచ్చిన కంప్లైంట్ మీద ఈరోజు మల్కాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగిందండి. మాకు వచ్చిన కంప్లైంట్ ఎవరితో ఉన్నారో వాళ్ళు ఇక్కడ మల్కాపురం స్టేషన్లో ఒక క్రైమ్ నెంబర్ 176/21 అని ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. అది చీటింగ్ కేసు. దాంట్లో ముద్దాయిగా పేర్కొనబడ్డారు. సో 420 ఐపీసీ రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయబడింది. ఇక్కడ ఈ మల్కాపురం కేసులో 10th ఆగస్ట్ రిజిస్టర్ అయింది. సో దాంట్లో ఒక నోటీస్ ఇచ్చారు. 35 BNSS కింద ఒక నోటీస్ ఇచ్చారు. సో అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం నోటీస్ ఇచ్చారు. కానీ అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పి 30,000 డిమాండ్ చేశారు. ఉమెన్ ఎస్ఐ దేవుడమ్మ గారు. సో కంప్లైంట్స్ మమ్మల్ని ఏసీబీ విశాఖపట్నం అప్రోచ్ అయ్యారు. ఈవిడ ముందు ఉమెన్ ఎస్ఐ గారు 10,000 ముందుగా ఇవ్వమని చెప్పి, ఆ తర్వాత ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మిగతా 20,000 ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశారు. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు కంప్లైంట్ 10,000 తీసుకొచ్చి కనిపిస్తున్నప్పుడు రెడ్ హ్యాండ్ పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు పోస్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం దేవుడమ్మ గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఎంక్వైరీ అవుతుంది. కంప్లైంట్ పెట్టారు. ఎప్పుడు ఇచ్చారు మేడం ఫిర్యాదు? ఏసీబీ ఈ రోజు పట్టుకున్నారు. అమౌంట్ కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. కెమికల్ టెస్ట్ అవన్నీ కూడా వచ్చాయి. అఫీషియల్ ఫేవర్ ఫైల్ ఏదైతే ఉందో, అంటే ఈ కేసు సంబంధించిన ఫైల్ కూడా దాంట్లో ఐఓ తనే ఉన్నారు. విచారణ కొనసాగుతుంది. అంటే లోకల్ ఇక్కడ క్రైమ్ నెంబర్ 176 ఒక క్రైమ్ నెంబర్. సో ఆ కేసులో వీళ్ళు నిందితులుగా ఉన్నారు, అక్యూజ్డ్ గా ఉన్నారు. వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం డబ్బులు అడిగారు. అంటే ఏ స్థాయిలో పెట్టినట్టు అది ఒక సెక్షన్ రెడ్ విత్ 34 2 సెక్షన్స్.